రాజశేఖరం రెండో భార్య రాజశేఖరం విషయంలో అన్నంత పని చేసేసింది. కానిస్టేబుల్ సుధాకర్‌కేమో కాళ్ళు, చేతులు వణికిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఈవిడెళ్ళి ఆయనతో మాట్లాడుతూ ఉండి, కన్నీళ్లు కారుస్తూ ఉంటే, ఈ ఈశ్వరి గారు చూసారు అంటే ఏం చేయాలో ఏమో అర్థం కావడం లేదు. ఆవిడొచ్చేలోపు ఈవిడ వచ్చేస్తే బావుండనైతే అనుకుంటూ ఉంటుంది. అయితే ఆవిడ ఫోన్ నెంబర్ తీసుకొస్తానని చెప్పి పైకి వెళ్తుందా ఈశ్వరి. ఈలోపు ఇందిర తన భర్త దగ్గరికి వెళ్ళి, "ఏంటండి మాకు ఈ పరిస్థితి, మిమ్మల్ని ఈ స్థితిలో చూస్తారని అనుకోలేదు. మీరు కట్టిన ఈ తాళి కాదంట, అసలు మేము ఎవరమో అంట, మీకు మాకు సంబంధం లేదంట, ఆ ఇద్దరు బిడ్డల పరిస్థితి ఏమైపోవాలి" అంటూ ఇందిర ఆయన దగ్గర కన్నీరు పెట్టుకుంటూ ఉంటే, ఆయనకి మాట్లాడలేడు, స్పందించలేడు కదా, కానీ ఒక కన్నీటి బొట్టు మాత్రం కారుస్తాడు. తన బాధ కూడా అంత వర్ణించలేని బాధ అనమాట. అయితే ఈ టైంలో ఏం చేస్తుందంటే, ఈ ఈశ్వరి ఫోన్ మాట్లాడుకుంటూ అటువైపుగా చూస్తుంది. ఎటో అదృష్టవశాత్తు ఆమె వచ్చేలోపే ఈమె మరలా వచ్చేస్తుంది. ఈలోపు సుధాకర్ పరిస్థితి అంతా ఇంత కాదు. దేవుళ్ళకి మొక్కుకుంటూ ఉంటాడు, కనపడకూడదు, వాళ్ళ కంట కనపడకూడదు అని. సరే ఎలాగోలా ఫోన్ నెంబర్ తీసుకొని, ఇక పని మనిషిగా రేపటి నుంచి వస్తాను, లేదంటే మీరు ఫోన్ చేయండి, మాకు పని మనిషి అవసరం ఉందంటే ఫోన్ చేస్తానని ఈశ్వరి చెప్పుంటుంది. సరే అని ఇప్పుడు వెళ్తూ ఉన్న టైంకి ఘన ఎదురవుతాడు. ఇంకొక అదృష్టం ఏంటి అంటే, ఈ ఘన ప్రేరణ తల్లి ఇంద్రని చూడలేదన్నమాట. ఒకవేళ చూసినా గుర్తుపట్టే స్టేజ్‌లో లేడు. అందుకని ఎవడు ఈవిడ అంటే ఇంట్లో పని మనిషి అన్నట్టు మాట్లాడతారు. అలాగే సుధాకర్ బెదిరిస్తాడనమాట ఘన. "నీకు చెప్పిన పని మాత్రం చెయ్యవు కానీ మిగిలిన పనిలో మాత్రం తలదూరుస్తావు" అన్నట్టుగా. ఇంతకీ ఆ ప్రేరణ తల్లి, చెల్లి వాళ్ళ అడ్రస్ కనుక్కున్నావా లేదా అంటూ బెదిరిస్తాడు. ఘన మాటలు విన్న ఇంద్ర ఒక్కసారిగా కోపం అయిపోతూ ఉంటుంది. కానీ ఏం చేయగలదు, ఏమీ చేయలేదు. ఇక మీదట పని మనిషిలాగా ఈ ఇంట్లోనే ఉండబోతుందనమాట. పని మనిషిలా ఇంట్లో చేరి తన భర్తకి తనే దగ్గరుండి సేవలైతే చేయబోతుంది. మరి ఇందిర మరి ఎలా ఉంటుందో చూడాలిక.